నీ బర్త్డేని జనం జరుపుకోవాలని కోరుకుంటున్నావా? నీ బర్త్డే నువ్వే కేక్, నీ బతుకు తగలయ్యా, నువ్వే డబ్బులు, నీ డబ్బుతోటే కేక్ కొనుక్కోవడం అన్న నాకు తెలిసి అంతకన్నా జీవితంలో మరొక బాధ లేదు. గవర్నమెంట్ మద్యపానము ఏదో ఆరోగ్యానికి హానికరం. మరి ఎందుకు కొడుతున్నారు జనాలు? మామూలుగా ఇంకొంచెం ముందు బయలుదేరు ఎంత ముందు బయలుదేరినా అల్టిమేట్గా ఆ ట్రాఫిక్లో ఇరుక్కుపోవడమే. అందుకు నువ్వు గంజాయి వనంలో తులసి మొక్కగా ఉంటావా, తులసి వనంలో గంజాయి మొక్కగా ఉంటావా? అది నువ్వు కదా. సరే, ఇప్పుడు ఆఫ్లైన్కి ఆన్లైన్కి తేడా చూసుకుంటే ఫస్ట్ థింగ్ ట్రాఫిక్. ఆఫ్లైన్ మామూలుగా ఒక చోటికి మనం ఎంత అంటారు మామూలుగా ఇంకొంచెం ముందు బయలుదేరు ఎంత ముందు బయలుదేరినా అల్టిమేట్గా ఆ ట్రాఫిక్లో ఇరుక్కుపోవడమే. అయితే ఆన్లైన్లో ఆ ప్రాబ్లం ఉండదు. ఆఫ్లైన్లో అయితే మనకు ట్రాఫిక్ సమస్య ఉంటుంది, ఆన్లైన్లో అయితే ఉండదు. సో ఆ విషయానికి వస్తే ఆన్లైన్ బెటరే కదా. అంటే యాక్చువల్గా ఆన్లైన్ బెటర్ అనేది ఆఫ్లైన్ బెటర్ అనేది ఎట్టి పరిస్థితుల్లో మనం దాన్ని ఏమంటుందని జనరలైజ్ చేసేయలేము. ఎందుకు జనరలైజ్ చేసేయలేము అంటే, ఒక ఆఫ్లైన్ స్టూడెంటు ట్రాఫిక్లో ఇరుక్కుపోతే ఒక మొబైల్ ఫోన్లో ఒక 4-5 క్లాసులు వేసుకుంటే, ఇయర్ ఫోన్ పెట్టుకుంటే కూడా వినేచ్చుగా. మరి అటున్నప్పుడు అతనికి ఎలా వేస్ట్ అయింది? ఒక ఆన్లైన్ స్టూడెంట్ ఇంట్లో కూర్చునే ఏదో క్లాస్ వింటూ ఉంటాడు, ఇంకోటి చూసుకుంటూ ఉంటాడు, వాట్సాప్లో చాటింగ్ చేసుకుంటూ ఉంటే టైం వేస్టే కదా. అదే ఆన్లైన్ ఆఫ్లైన్ విషయాలలో ట్రాఫిక్ కానీ, టైం మేనేజ్మెంట్ కానీ, సెల్ఫ్ డైరెక్షన్ కానీ, ఇవన్నీ వ్యక్తి మీద ఆధారపడి ఉంటాయి. నేను ఎప్పుడు బలంగా నమ్ముతాను దాన్ని. నేను ఇప్పుడు సిగరెట్లు తాగొద్దని చెప్పట్లేదా గవర్నమెంట్, మందు కొట్టద్దని చెప్పట్లేదా గవర్నమెంట్? మద్యపానము ఏదో ఆరోగ్యానికి హానికరం. మరి ఎందుకు కొడుతున్నారు జనాలు? సో నీకు ఉండాలి అది. అందుకు నువ్వు గంజాయి వనంలో తులసి మొక్కగా ఉంటావా, తులసి వనంలో గంజాయి మొక్కగా ఉంటావా? అది నువ్వు కదా. గుంపుల్లో గోవింద ఎలా ఉంటావా, గుంపుకే గోవింద ఎలా ఉంటావా? నీ ఇష్టం కదా. నీ బర్త్డేని జనం జరుపుకోవాలని కోరుకుంటున్నావా? నీ బర్త్డే నువ్వే కేక్, నీ బతుకు తగలయ్యా, నువ్వే డబ్బులు, నీ డబ్బుతోటే కేక్ కొనుక్కోవడం అన్న నాకు తెలిసి అంతకన్నా జీవితంలో మరొక బాధ లేదు. ఏంటి నీ 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 బర్త్డే కదా, నువ్వే కేక్ కొనేసుకుంటావట, నువ్వే కట్ చేసుకుంటూ ఉంటావట. లేదు నువ్వంటే నీ డబ్బులు కాకపోవచ్చు, నీ ఇంట్లో వాళ్ళ డబ్బులు. ఇదేంటిది యాక్చువల్గా? అందుకని నీ సంతకం ఆటోగ్రాఫ్ అవ్వాలా, నీ ఫోటో నీ పక్కన ఒక నిలబడి ఫోటో తీయించుకోవాలా, నువ్వు ఇంకొకరి చరిత్ర చదువుతావా, నీ చరిత్ర ఇంకొకరు చదవాలా? ఎవ్రీథింగ్ నీ మీద ఆధారపడు, ఇంకెవ్వడు కాదబ్బా. నేను అందులో ఎవరైనా ఒక వ్యక్తి ఇక్కడికి వచ్చి నేను అన్యాయం అయిపోయానండి, నేను మీ వల్ల అన్యాయం అయిపోయానండి అంటే నేను ఒప్పుకుందాను. అంత నువ్వు సరిగ్గా ఉంటే ప్రపంచం నీతో ఉంటుందబ్బా. నేను దాన్ని కొంచెం పచ్చిగా చెప్తాను రాదా. ఒక వ్యక్తి నీకు షేక్ హ్యాండ్ ఇచ్చాడు అనుకుందాం, నువ్వు దండం పెడితే ఏం ఇస్తాడు మరి? సో మనం ఎప్పుడూ కూడా మన జీవితంలో ఎలా ఎంటర్ చేస్తున్నాం అనే దాన్ని బట్టి మాత్రం ఉంటుంది. చిన్న చిన్న ఇబ్బందులు ఎక్కడైనా ఉంటాయి. దాని మీద చెప్పిన ట్రాఫిక్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఒకసారి టెక్నాలజికల్గా కూడా ఇంటర్నెట్ని ఏదో వైఫై అంటాం కదా, వైఫై ఆ రోజు లేకపోతే అంతే కదా. సో కరెంటు పోతే క్లాస్ రూమ్లు కూడా అప్పుడప్పుడు జరపరు పాపం. నాకైతే గుర్తుంది, నేను అప్పట్లో 6 to 8 నడిపేవాడిని క్లాసులు. అరౌండ్ 7:30 కరెంట్ పోతుంది, ఏం చేస్తాం? జనరేటర్ ఉండకపోవచ్చు, వేరే కదా. సో చిన్న చిన్న ఇబ్బందులు మినహాయిస్తే మాత్రం జీవితంలో నీకు నువ్వే కారణం. ఏదో సాకులు చెప్పుకున్నట్టే ఉంటుంది. ఎగ్జాక్ట్లీ, సాకులు మాత్రమే. రైట్. ప్రతి దాంట్లో సమస్య ఉంటుంది, దాని నుంచి మనం బయటికి పడి మనం ఏందో చూపించాలి. ఎగ్జాక్ట్లీ అల్టిమేట్గా మనలోనే ఉంది. మనలోనే ఉంటుంది.